బైక్లో పెట్రోల్ రిజర్వ్ అంటే ఏంటో తెలుసు కదా. సేమ్ అలాంటిది జిమ్లో కూడా ఒకటి ఉంటుంది, అదే రెప్స్ ఇన్ రిజర్వ్. ఇది మనం ఎలాగైతే బైక్లో డ్యూరబిలిటీ కోసం పెట్రోల్ ఎలా అయితే రిజర్వ్లో మెయింటైన్ చేస్తామో, అట్లానే స్మార్ట్ లిఫ్టర్స్ కూడా బాడీని కంప్లీట్గా ట్రైన్ చేయకుండా కొన్ని రెప్స్ రిజర్వ్లో పెడతారు. ఫిట్నెస్లో రెప్స్ ఇన్ రిజర్వ్ అంటే ఏందో బైక్ ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుందాం. బైక్లో పెట్రోల్ అయిపోయిన తర్వాత రిజర్వ్ ఉంటుంది కదా, అదే ఫిట్నెస్లో రెప్స్ ఇన్ రిజర్వ్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఒక బెంచ్ ప్రెస్ చేస్తున్నావు, 10 రెప్స్ చేసినావు, ఆపేసినావు, కానీ ఇంకా నువ్వు యాక్చువల్గా ఇంకో 2 రెప్స్ చేయగలుగుతావు. ఏదైతే ఆ 2 రెప్స్ ఉందో దాన్నే రెప్స్ ఇన్ రిజర్వ్ అంటాం. మీనింగ్ ఏంటంటే బైక్లో ఫ్యూల్ ఇంకా ఎంటీ అవ్వలేదు, ఇంకా కొంచెం ఫ్యూల్ ఉంది, మరెందుకు ఫెయిలియర్ వాటికి ట్రైన్ చేయలేదు. బైక్లో రిజర్వ్ లేకుండా ఎంటీ చేస్తే బైక్ సడన్గా ఆగిపోవడం, ఇంజన్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సేమ్ అట్లనే మన బాడీలో రెప్స్ రిజర్వ్ పెట్టుకోకుండా ఫెయిలియర్ ట్రైన్ చేస్తే రికవరీ ప్రాబ్లం అవుతుంది, ఫటిగ్నెస్ పెరుగుతుంది, స్ట్రెంత్ డ్రాప్ అవుతుంది. మరి స్మార్ట్ లిఫ్టర్స్ ఏం చేస్తారు, ఒక 1 to 2 రెప్స్ రిజర్వ్లో పెడతారు. సో దీనివల్ల మజిల్కి ఎనఫ్ సిగ్నల్, రికవరీకి ఎనఫ్ ఎనర్జీ వస్తుంది. మజిల్ బిల్డ్ అవ్వడం అంటే బాడీని డిస్ట్రాయ్ చేయడం కాదు, స్మార్ట్గా ట్రైన్ చేయడం. రిమెంబర్ వన్ థింగ్, బైక్లో పెట్రోల్ రిజర్వ్ ఉండడం ఎంత ఇంపార్టెంటో ఫిట్నెస్లో రెప్స్ ఇన్ రిజర్వ్ కూడా మెయింటైన్ చేయడం అంతే ఇంపార్టెంట్.